మిడిల్ ఈస్ట్లో యుద్ధం కొనసాగుతుంది. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేస్తే ఇరాన్ ప్రతి దాడులు చేస్తోంది. ఆయతుల్లా అలీ ఖమీనీని పట్టుబెట్టారు, మనందరూ తెలిసిందే. అయితే అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పుడు ఒక స్ట్రాటజీ అమెరికా మొదటి నుంచి ఫాలో అవుతుంది, డీక్యాపిటేషన్ స్ట్రాటజీ. ఎప్పుడైతే టాప్ లీడర్స్ ఏదైతే మనం చూస్తే వెనిజులాలో టాప్ లీడర్ని ఎత్తుకుపోయారు, నికోలస్ మదురోని. ఇంతకుముందు ఇరాక్లో సద్దాం హుసేన్ చంపేశారు. ఎప్పుడైతే టాప్ లీడర్స్ని చంపేస్తారో వాళ్ళ కింద ఉన్న స్ట్రక్చర్స్ అక్కడంతా మోరల్ దెబ్బతింటుంది అనమాట. దాంతో వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతిని మొత్తం ఒక డైల్యూట్ అయిపోద్ది. సో అమెరికా ఫాలో అవుతున్న స్ట్రాటజీ చూస్తే కనుక డీక్యాపిటేషన్ స్ట్రాటజీ. ఇక్కడ మనం చూస్తే అమెరికా నిన్న ఇరాన్ పైన, అంటే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి సంయుక్తంగా ఇరాన్ పైన దాడి చేసినప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమీనీని చంపేయటం, దాంతోపాటు ఐఆర్జీసీ అంటే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ లీడర్ని చంపేయటం, డిఫెన్స్ మినిస్టర్ని చంపేయటం, ఇవన్నీ చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే పర్టికులర్గా డీక్యాపిటేషన్ స్ట్రాటజీ. అంటే ఎవరైతే టాప్ ఉన్నారో వాళ్ళని కంప్లీట్గా ఎలిమినేట్ చేయడం అనమాట. అలా చేస్తే కనుక కింద ఉన్న వాళ్ళ మొరాలంతా దెబ్బతినిపోయి మొత్తం వాళ్ళు చేసే పనులన్నీ ఆగిపోతాయి, వాళ్ళు కంప్లీట్గా డైల్యూట్ అయిపోతారనమాట. మనం చూస్తే కనుక లాస్ట్ ఇయర్ ఈ ఇజ్రాయెల్ కూడా ఇదే స్ట్రాటజీ, హమాస్ యొక్క టాప్ లీడర్స్ ఇస్మాయిల్ హనియే, యహయా సిన్వార్ని చంపేయటం, అదేవిధంగా హెజ్బుల్లా టాప్ లీడర్ హసన్ నస్రల్లాని చంపేయటం, ఇప్పుడు మనం చూస్తే అలీ ఖమీనీని చంపేయటం, ఇవన్నీ కూడా చూస్తే ఏమవుతుందంటే డీక్యాపిటేషన్ స్ట్రాటజీ. అంటే ఎవరైతే టాప్ ఉన్నారో వాళ్ళని కంప్లీట్గా ఎలిమినేట్ చేయటం అనమాట. దీనివల్ల అసలు మొత్తం ఆ కంట్రీ యొక్క మోరల్ దెబ్బతింటుంది.